అరవ శ్రీధర్ని ఈ గొడవ ఈ ఎపిసోడ్ మీ విషయం బయటకు వచ్చిన తర్వాత మీరు 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 ఇప్పుడు చెప్పిన మాటల్లోనే సంవత్సరంన్నర పాటు 2 సంవత్సరాల పాటు సన్నిహితంగా ఉన్న అతను ఈ రకంగా మీ మీద దాడులు చేయడానికి కూడా వెనకాడట్లేదు అంటే కనుక అతను దేనికి అంటే ఎవరు అండ చూసుకొని ఈ రకంగా చేస్తున్నాడు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకి న్యాయం చేయాల్సిన ఒక వ్యక్తి మహిళపై ఈ రకంగా ఇలాంటి ఆకృత్యాలకి పాల్పడుతుంటే నిజంగా పోలీసులు కూడా చాలా కాలం అతని మీద చర్యలు తీసుకోలేదు, కేసులు నమోదు చేయలేదని కూడా మీ మాటల్లో మనం గతంలో విన్నాం. ఏం జరిగిందండి అప్పుడు మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు? పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఇంట్రోగేషన్లో అనుకుంటూ ఉన్నారండి. నాకు ఇప్పటికీ స్టిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నేను ప్రతిసారి వాళ్ళు పిలిచిన ప్రతిసారి నేను వెళ్తూ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తూ ఉన్నాను. నేను అరవ శ్రీధర్ని ఎవరెందుకు ఏం చేయలేకపోతున్నారు అంటే అతను వెనుక రూపానందరెడ్డి అనే వ్యక్తి ఉన్నారు కదా, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి కానీ లేకపోతే రికమెండేషన్లు చేయడానికి కానీ అతనికి రూపానందరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. నాకు తెలిసి నేను పవన్ కళ్యాణ్ గారిని చాలా గట్టిగానే నమ్ముతున్నాను, ఆయన ఇలాంటివన్నీ సపోర్ట్ చెయ్యరు అని చెప్పేసి. కానీ ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది, ఇదంతా ఆయనకి తెలియకుండానే ఉంటుందా? రాష్ట్రం అంతా తెలుసు, ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే ఉంటుందా? ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద కొట్టారు, ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ ఎందుకు కొడుతున్నారు అనేసి అడుగుతుంది. అక్కడ దానికి సమాధానం లేదు, అడిగినందుకు మళ్ళీ కొట్టారు. దీనికి సమాధానాలు చెప్పరండి, దీనికి సమాధానాలు చెప్పరు. జనాలు ఎలాగ చూస్తారంటే, జనాలు కానీ ఎవరైనా కూడా ఎలా చూస్తారంటే, నువ్వు వెళ్ళలేదా, నువ్వు అరవ శ్రీధర్ దగ్గరికి వెళ్ళలేదా? అరవ శ్రీధర్ దగ్గరికి నేను వెళ్ళడం మాత్రమే కాదు, అరవ శ్రీధర్ కూడా నా దగ్గరికి వచ్చాడు. వాడే వచ్చింది, ముందు వాడు స్టార్ట్ చేస్తేనే ఇదంతా జరిగింది. లేకపోతే నాకు అవసరం లేదు, నా వాడి దగ్గర కోట్లు కూడా లేవు నేను హనీ ట్రాపులు చేయడానికి. నా గురించి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ కూడా చేసుకోండి మీరు. నా గురించి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసినందుకే కదా ఎవరేం పీకలేక మమ్మల్ని కొడుతున్నారు. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి, లేకపోతే నువ్వు చేసింది ఇది తప్పు అని చెప్పేసి నన్ను ఈ పాటికల్లా జైలుకి పంపించేవాళ్ళు. హర్షవేణి గారు, మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక సింగిల్ పేరెంట్, నాకు తెలిసి చెప్పండి, ఒక బాబు కూడా ఉన్నాడు మీకు. ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా భయానకంగా ఉన్నాయండి. అంటే మీరు ఒంటరిగా ఉన్న మహిళ, చుట్టుపక్కల ఎవరు కూడా లేరు, అంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళ ఆ సోయలో కూడా లేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పోలీసుల దగ్గరే లాఠీ లాక్కొని కొడుతున్నప్పుడు మీకు అక్కడ ఎలాంటి రక్షణ లేదు. కానీ నిజంగా ఒక మనిషిని అంతవరకు నెట్టేసి తెగించే వరకు తెచ్చారు అంటే కనుక వాళ్ళు మృగాలు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా, మీకు చిన్న బాబు ఉన్నాడు. మరి ఈ రకంగా మీరు అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడ ఉంటే నిజంగా ఏదైనా జరగరానిది జరిగితే ఆ పిల్లోడు కూడా పాపం దిక్కులేనివాడు అవుతాడు కదా, అలా ఎందుకు ఆలోచించట్లేదు మీరు? బాబు విషయంలో నాకేమన్నా జరిగితే ఇంతవరకు వచ్చిన తర్వాత నాకేం జరిగినా పర్వాలేదండి. కాకపోతే నా బాబుకి ఏమన్నా అయితే నాకేమన్నా అయితే నా బాబుని చూసుకోవడానికి నా తమ్ముడు ఉన్నాడు, నా బాబుకి నాకు మధ్య మా ఆయన కూడా ఉన్నాడు. మేమిద్దరం మ్యూచువల్గా ఉంటాం మా సన్ గురించి, వాడికేం ప్రాబ్లం లేదు. కానీ మా అమ్మ ఫ్యూచర్లో వాడు చూసిన తర్వాత మా అమ్మ ఇలా ఒకటి చేతిలో మోసపోయింది, ఏం చేయలేకపోయింది, అలాంటి దాని కడుపును పుట్టాను అనేసి చెప్పుకోవడం కంటే మా అమ్మ గట్టిగా పోరాడి అవతల వాళ్ళ చేతులు చాలా దారుణంగా చచ్చిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ తాతన్శెట్టి నాగేంద్ర అని ఎవరైతే ఉన్నారో ఈ అరవ శ్రీధర్పై వేసిన కమిటీలో ఆయన కమిటీ సభ్యుడు. ప్రస్తుతం ఆయనే మీ మీద పోలీసుల లాఠీ తీసుకుని మరి మీ మీద దాడి చేస్తుంటే మీరు ఈ కమిటీ నుంచి మీకు ఎలాంటి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అతను జనసేన ఇన్ఛార్జ్ అండి, త్రిసభ్య కమిటీ సభ్యుడైతే కాదు. ఆయన జేఎస్పీ ప్రతినిధి, స్టేట్ ప్రతినిధి అని అంటారు అతన్ని. ఓకే, ఎప్పుడు శ్రీధర్తోనే ఉంటాడు. శ్రీధర్ ఏం మాట్లాడాలన్నా సరే తాతంశెట్టితో డిస్కస్ చేసే మాట్లాడతాడు. సో శ్రీధర్ ఓన్ డెసిషన్ మేకర్ కాదనమాట ఇక్కడ. ఆ విషయం తనే నాకు చెప్తాడు. సో తాతంశెట్టి అనేవాడే నిన్న ప్రలోభించింది మాత్రం శ్రీధర్, రెచ్చిపోయింది మాత్రం తాతంశెట్టి నాగేంద్ర, నవీన్, మహేష్.
యా సో బాగున్న అది మీ రోజుల్లో వీడియోలోనే చూడొచ్చు. హర్షవేణి గారు, సో బాగున్న రోజుల్లో నిజంగా సన్నిహితంగా ఉన్న మీ ఇద్దరి మధ్య పర్సనల్ మ్యాటర్ నేను ఇక్కడ మాట్లాడదలుచుకోవట్లేదు. మీ వ్యక్తిగత వ్యవహారం, మీరు ఏ రకంగా దగ్గరయ్యారు, ఎందుకు అయ్యారు అనేది నేను ఇక్కడ మాట్లాడను. బట్ ఎంతో కొంత సన్నిహితంగానే ఉండేవాళ్ళు, లేదంటే అంతా బాగానే ఉన్న కాలంలో ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం జరుగుతున్న దాడిలో కొంచెం మనసాక్షి ఉన్నవాళ్ళు దాడి చేసే వరకు అయితే వెళ్ళరు. నిజంగా దాడి అక్కడి నుంచి ఆ అమ్మాయిని వెళ్ళిపోమని చెప్పడమో, లేకపోతే మనం వేరే దారి గుండా వెళ్ళడమని చెప్పడమో ఏదో చేస్తారు. కానీ మిమ్మల్ని హత్యాయత్నం చేస్తున్నా కళ్ళారా చూస్తూ ఉన్నారంటే కనుక వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు అరవ శ్రీధర్? అరవ శ్రీధర్ ఉద్దేశం ఏముంటుందండి, 1.5 సంవత్సరం నాతో యాక్టింగ్ చేశాడు. ఇది ఎక్కడ నన్ను బయట పెడతాదో అని చెప్పేసి భయపడో మరి యాక్టింగ్ చేశాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చాలా గట్టిగా నమ్మించి నన్ను హోల్డ్ చేశాడు. ఆల్ ఆఫ్ సడన్గా నాకు అందరినీ దూరం చేసేసి, నా ఫ్యామిలీని అందరినీ దూరం చేసేసి ఒంటరి దాన్ని చేశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నేను నిన్ను వదిలేస్తున్నాను అన్న ఒక మాట ఇచ్చేశాడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి అన్నాడు. సో 1.5 సంవత్సరం హీ లిటరలీ వెయిటెడ్ అండ్ హోల్డెడ్ మీ. ఇప్పుడు అతను అసలు రంగులు చూపిస్తున్నాడు. ఇది అసలు అరవ శ్రీధర్ అనమాట. నాతో ఉండింది మొత్తం యాక్షన్. ఎలా అనిపిస్తుందమ్మా అలాంటి, నిజంగా అంటే ఒక నటనకి మీరు మోసపోయారు, మీ జీవితాన్ని ఇలాగా 1.5 సంవత్సరం వాడిని నమ్మి మోసపోయి, అంటే మోసం ఈ రకంగా కూడా చేస్తారా? ఇంటికి వచ్చి ఇళ్ళ ముందు కూర్చుంటారా? ఇంటికి వచ్చి ఇళ్ళ ముందు కూర్చొని నీ ఇంటి దగ్గర కుక్కలాగా ఉంటాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఇంటి ముందు కుక్కలాగే ఉంటానన్న మాటలు చెప్తారా? లిటరల్లీ ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చి ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ, నేను ఒప్పిస్తాను, నాకు కొంచెం టైం కావాలి, నీ విషయంలో నేను అన్యాయం చేశాను, నాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి లిటరల్లీ చాలా అంటే చాలా నమ్మించాడు. వాళ్ళందరూ ముక్క రూపానందరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, శ్రీధర్ వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళందరూ కట్టగట్టుకొని నన్ను నమ్మించి నన్ను హోల్డ్లో పెట్టారు. ఆల్ ఆఫ్ సడన్గా నన్ను వదిలేశారు. దీనికి ఇప్పుడు సపోర్ట్ చేయడానికి అంత గొప్ప పనేం కాదు. కాకపోతే ఒక ఆడదానిగా నేనైతే ఒక మగాడి చేతిలో మోసపోయాను కాబట్టి నేనే ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా నేను మాత్రమే పోరాడుతున్నాను. కాదమ్మా, నాకు సపోర్ట్గా మా లాయర్ గారు ఉన్నారు, అంతే. హర్షవేణి గారు, ఇంకెవ్వరూ లేరు. ఇంతటి అంగబలం, అర్ధబలం, ఒక పార్టీ బలం, ఒక మూకగా ఉండే అంటూ ఉంటారు జనసేనకి సంబంధించిన కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఏ రకంగా మూకుమ్మడిగా దాడులు చేస్తారనేది ప్రస్తుతం ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. మీకు నిజంగా భయం అనిపించట్లేదా? అంటే సింగిల్గా మీరు పోరాడగలరని అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక వ్యక్తితో కాదు ఇక్కడ, పూర్తిగా మీకు సంబంధించి, లేకపోతే అరవ శ్రీధర్ చెప్పినట్టుగా మీ వ్యక్తిగత విషయం అవ్వచ్చు, కానీ ఇక్కడ పార్టీ కూడా వస్తోంది. పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు, పార్టీకి సంబంధం ఉన్నవాళ్ళు దాడులు చేస్తున్నారు, కానీ ఆ పార్టీ నాయకుడు మాత్రం మాట్లాడట్లేదు కదా. అట్లీస్ట్ ఆయనకి ఏదైనా విజ్ఞప్తి చేయదలుచుకుంటున్నారా ఈ ప్రోగ్రాం గుండా కూడా? విజ్ఞప్తి నేను చాలా రోజుల నుంచి చేస్తూనే ఉన్నానండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, స్టిల్ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీ దగ్గరికి ఈ విషయం చేరిందనేసే నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నేను శ్రీధర్ చెప్పినప్పటికీ మీ పార్టీ వాళ్ళే నా మీద దాడి చేయడం జరిగింది, నన్ను చంపే ప్రయత్నం చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళని మీ పార్టీలో ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? లేకపోతే మీరు ఇప్పటికైనా సరే నా విషయంలో, శ్రీధర్ విషయంలో, నిన్న నాకు జరిగిన విషయంలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా? అదైనా సరే చెప్పండి. నా తప్పు ఉంటే నా తప్పు ఉందని చెప్పండి. క్రాస్ చెక్ చేసుకోండి, అసలు ఎవరిది తప్పు ఉంది అనేసి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. డిసైడ్ యువర్ సెల్ఫ్. ఇప్పటికైనా సరే మీరు ఒక పొజిషన్లో ఉండి, ఒక ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి, మీ రాష్ట్ర అమ్మాయికి, మీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగింది అంటే మీరు ఏం చేయబోతున్నారండి? నేను మిమ్మల్ని దయచేసి కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు, ఒక డెసిషన్ అయితే తీసుకోండి. ఇలాంటి ఎమ్మెల్యే, ఇలాంటి జనసేన కార్యకర్తల మధ్య కోడూరు నియోజకవర్గం నడుస్తుంది. ఇది ఒక అమ్మాయి విషయమే కాదు, టోటల్ స్టేట్లో ఇది ఒక ఇష్యూ అండి. రేపు వేరే కుటుంబాలకు కూడా జరుగుతుంది ఈ విషయం. అప్పుడు కూడా అలాగే ఉంటారా అండి? జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ పార్టీ ఎమ్మెల్యే, జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ పార్టీ కార్యకర్తలు అండ్ ఆల్.